వరి పంటలో ఆకులు ఎర్రబడి పంట ఎదుగుదల ఆగిపోతుంది. అదే బిఎల్బి బ్యాక్టీరియల్ లీఫ్ బైట్ లేదా ఎండాకు తెగుళ్ళు. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నా, పంటలో మురుగునీళ్లు నిల్వ ఉన్నా, యూరియా ఎక్కువ చల్లినా ఈ తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ తెగుళ్ళు వచ్చిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే రైతులు దీనిని ముందుగానే గుర్తించి క్రిస్టల్ కంపెనీ వారి మెంటర్ను కానీ ధనుకా వారి కొనికను కానీ స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఈ తెగుళ్ళు వచ్చిన తర్వాత కానీ గుర్తించినట్లయితే ధనుకా వారి కొనికతో పాటు ప్లాంటామైసిన్ 100 grams ఒక ఎకరాకి స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకోవడం ద్వారా బిఎల్బిని కొంతలో కొంత అరికట్టవచ్చు. పంట మార్పిడి, మంచి విత్తన ఎంపిక ద్వారా బిఎల్బి లేదా ఎండాకు తెగుళ్ళు రాకుండా అరికట్టవచ్చు. భూమిలో లఘు లేకపోతే ఎంత మంచి సీడ్ వేసుకున్నా, ఎంత పెట్టుబడి పెట్టినా అనుకున్నంత దిగుబడి రాదు. ఈ భూమి క్రస్ట్ లో ఉన్న 8 రకాల బ్యాక్టీరియా రోజు రోజుకి అభివృద్ధి చెంది మీ భూమిలో లఘును పెంచుతుంది. దీనిని పొలం నాటే ముందు, నాటుకున్న తర్వాత ఎప్పుడైనా ఇసుకలో గాని పశువుల పేడలో గాని కలిపి చల్లుకోవచ్చు.